గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ సహస్ర ఐఏఎస్ అకాడమీ అండ్ సహస్ర ఐఏఎస్ డైరెక్టర్ ఆల్సో. మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులందరి కోరిక మేరకు చాలామంది సార్ వాట్ అబౌట్ గ్రూప్ 2? సో లాస్ట్ టైం గ్రూప్ 2 మీ దగ్గర మేము టెస్ట్ సిరీస్ రాశారు. సో మళ్ళీ ఇప్పుడు ఏమన్నా టెస్ట్ సిరీస్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉందని చాలామంది అడగడం. సో లాస్ట్ టైం నేను చెప్పానండి, లాస్ట్ టైం 3 months ముందే కట్ ఆఫ్ గురించి నేను మాట్లాడాను. అండ్ అన్ యావరేజ్ ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా గుర్తుపెట్టుకోండి, జాబ్ రావాలంటే మోర్ దాన్ 70 to 75% స్కోర్ అన్నదని మనం సెక్యూర్ కావాలి. లాస్ట్ టైం చెప్పాను మెయిన్స్కి సంబంధించినప్పుడు, మీకు ఆ వీడియో కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో మెయిన్స్కి సంబంధించినప్పుడు 220 marks మీరు సెక్యూర్ అవ్వాలి, సో లేకపోతే ఎగ్జిక్యూటివ్ రాదు అని నేను ఆ రోజు చెప్పాను. ఆ వీడియో కూడా ఉంది కింద, మీకు దాని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఎందుకు నేను అలా ఎగ్జామ్ కాకముందే చెప్పాను అంటే, ఒక బేసిక్ పాయింట్, అకాడమిక్ ఇయర్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 60% ఆఫ్ స్కోర్ సెక్యూర్ చేసుకోవాలి. అది కట్ ఆఫ్ ఎంతన్నా ఉండని, కాంపిటీషన్ ఎంతన్నా ఉండని, మనకు సంబంధం లేదు. ఏం ఆలోచించకుండా మనం ముందుకు పోవాలి, మనం సక్సెస్ అవ్వాలంటే ప్రిలిమ్స్లో 60% స్కోర్ ఉండాలి. అంటే 150 మార్క్స్కి 90 మార్కులు దగ్గర తెచ్చుకుంటే క్లియర్ అవుతారు. అది వాళ్ళు ఇప్పుడు చూసినట్లయితే, ఈ ఇయర్లో చూసినట్లయితే భార్గవాస్త్రం పేరుతో నేను మీకు ఒక కోర్స్ ఇస్తున్నాను. అప్పుడు వజ్రాయుధాన్ని అందించాను, ఇప్పుడు భార్గవాస్త్రం. మీ విజయానికి పరశురాముడే మీ ఎంట ఉండి భార్గవాస్త్రాన్ని వదులుతాడన్నట్ట, మీరు ఈ భార్గవాస్త్రం అన్నటువంటి దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈ భార్గవాస్త్రంలో ఏంటంటే అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ అని చెప్తున్నాం. ఏంది సార్ అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ ఎంతవరకు ఉంటాయి ఏమి అంటే, సో ఆగస్ట్ 8వ తేదీ మొదలుకొని 8 ఆగస్టున మొదలుకుంటుంది. ప్రతి శనివారం ఒక పేపర్, ఉదయం ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది. సో 10 to 12 ఉంటుంది. అంటే ప్రతి శనివారం వచ్చింది అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి నేను షెడ్యూల్ అన్నటువంటిది మన యాప్లో పెడతాను, రిలీజ్ చేసి ఏ చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8వ తేదీ ఎగ్జామ్ ఉంది. సో 8వ తేదీ మొదటి ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ ఉచితం అండి, ఈ ఎగ్జాము ఉచితం. సో ఫ్రీగా ఎగ్జామ్ రాయండి. స్టాండర్డ్స్ నావి గవర్నమెంట్ స్టాండర్డ్లో ఉన్నాయంటేనే కంప్లీట్గా మీరు ఈ కోర్స్ గురించి ఆలోచించండి, లేకుంటే ఫ్రీగా ఎగ్జామ్ రాసి ఎంజాయ్ చేసి వదిలేయండి. ఇక 8న జరిగేటువంటి ఎగ్జామ్కి నేను వారం రోజుల ముందుగానే ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, ఆ చాప్టర్స్లో సబ్ టాపిక్స్ ఏంటి అన్నటువంటిది కూడా నేను మీకు క్లియర్గా యాప్లో పెడతాను. ఏవైతే నేను యాప్లో పెడతానో మెంటర్షిప్లో వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అంటే పూర్తిగా క్లాస్ మాదిరి ఎక్స్ప్లెనేషన్ కాకుండా సినాసఫిన్స్ ఏమైతే ఉన్నాయో, సో ముఖ్యాంశాలు ఏమైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో వాటి గురించి నేను మీకు హైలైట్ చేస్తాను. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లో ఉంటుంది. చాలామంది సార్ మీ దగ్గరికి వచ్చి మేము ఆ మెంటర్షిప్ తీసుకుంటామండి ఆఫ్లైన్లోనే అంటున్నారు. సో రండి, అశోక్ నగర్ నుంచి మీరు చాలామంది నాకు ఫోన్ చేశారు, మనం కూడా ఉండేది అశోక్ నగర్లోనే. రండి. ఇక శనివారం ప్రిలిమ్స్ ఉంటుంది, ఆదివారం ఉదయం ఒక పేపర్ ఉంటుంది, సో మధ్యాహ్నం పేపర్ 2 ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఒక పేపర్. అంటే ఈ స్ట్రాటజీ అన్నటువంటిది చాలా మంది ఇప్పుడు అన్లిమిటెడ్ అనేటువంటి దానికి వస్తుంది. అన్లిమిటెడ్ అనే మాట ఎందుకు మాట్లాడాము వస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మన ప్యాటర్న్. అంటే ప్రతి శనివారము ఆదివారము మీరు 5 రోజులు ఏం చదువుకున్నారో ఆ 5 రోజులు చదువుకున్నటువంటి చదువుని పరీక్షించుకోవాలి. మర్చిపోకుండా ఉండడం కొరకు పరీక్ష రాస్తే గుర్తొస్తుంటుంది. మీకు ముందుగానే పలాని టాపిక్స్ అని నేను చెప్పి అదే టాపిక్స్లో మీకు పరీక్ష పెట్టడం వల్ల ఆ టాపిక్స్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఆ టాపిక్స్లో మీరు ఎంతవరకు పర్ఫెక్షన్ ఉన్నారు అన్నటువంటి, అంటే మీరు చదివినటువంటి కంటెంట్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా ఏ విధంగా మార్చుకోబోతున్నారు,
పరీక్షలో ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే యావరేజ్గా ప్రతి విద్యార్థి క్వశ్చన్లో 30 ప్రశ్నలు తప్పు చేస్తున్నాడు. ఆయన యావరేజ్ తీసుకుంటే 30 క్వశ్చన్స్, ఈ 30 క్వశ్చన్స్ రాంగ్ పెట్టొస్తున్నారంటే మీకు బాగా తెలుసు అనుకున్నట్టు కూడా మొత్తం 150 మార్కుల క్వశ్చన్ పేపర్లో చూస్తే 30 తప్పులు పెట్టొస్తున్నారు. అంటే 30 తప్పులైనా మార్కులు రాలేదు. 30 తప్పులకు గాను మళ్ళీ మీకు వచ్చిన మార్కులో నుంచి 10 మార్కులు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి 10 మార్కులు తీసేయబడతాయి. మరి మీరంటే 40 మార్కులు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ తప్పులను గుర్తించకుండా, ఆ 30 తప్పులు అంటే ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు తప్పులను గుర్తించకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అందుకోసమే మనం చేస్తున్నాం. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి బాగా, ఎందుకంటే ఎగ్జామ్ అన్నటువంటిది అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ 2 నెలలు చదువుతూనే 3 నెలలు చదువుతూనే రాదు. ఎప్పుడు నేను ఈ విషయాన్ని మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆ 8 నెలల నుంచి సంవత్సరం రోజులు కష్టపడితేనే ఒక ఉద్యోగం వస్తుంది. ఖచ్చితంగా 8 months మనం ఒకే లక్ష్యంతో పోరాడితే ఖచ్చితంగా ఉద్యోగం అన్నటువంటిది వస్తుంది. ఇక్కడ అక్టోబర్ 15వ తేదీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న న్యూస్ పేపర్ల ఆధారంగా ఇదంతా వచ్చింది. నిన్న సదరు విద్యాశాఖ మంత్రి గారు ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారనేటువంటి న్యూస్ పేపర్ వార్తా కథనం, అంటే మాధ్యమాలు చూసినట్లయితే, న్యూస్ పేపర్ మాధ్యమంలో మనం చూసినట్లయితే అక్టోబర్ 15వ తేదీన నోటిఫికేషన్ అన్నది. అధమ పక్షంలో ఎంత లేదనుకున్నా నవంబర్లో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. అప్లై చేసుకోవచ్చు. ఒక 1 month అటు ఇటు ఉంటుంది. అంటే నవంబర్ 15, మరి డిసెంబర్ అంటే ఖచ్చితంగా మనం ఎలా చూసినా కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అన్నటువంటిది, ప్రిలిమ్స్ అన్నటువంటిది జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగేటువంటి అవకాశం. ఇది ఎగ్జాక్ట్లీ కాదు, అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టేషన్. ఎగ్జాక్ట్లీ కాదు, అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే అక్టోబర్లో వస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2 నెలలు. డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరిలోనన్నా జరిగేటువంటి అవకాశం ఉంది, లేదా ఫిబ్రవరిలోనన్నా జరిగేటువంటి అవకాశం ఉంది. జనవరి అనే అనుకుందాం, జనవరిలోనే ప్రిలిమ్స్ ఉంటుంది అనుకుందాం. మరి జనవరి తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ మనం గమనించినట్లయితే మెయిన్స్ జనవరి ఫిబ్రవరిలో జరిగి 1 నెల రిజల్ట్స్ కోసం తీసుకొని ఆ తర్వాత 2 నెలలు ఉంటుందంటే 3 నెలలు ఉంటుందంటే ఇలా మనం క్యాలిక్యులేట్ చేసినా కూడా ఏప్రిల్ అన్నటువంటిది ఖచ్చితంగా మెయిన్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఏప్రిల్ ఆర్ మేలో మనకు మెయిన్స్ ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉంది. 1 నెల అటు ఇటు, ఎగ్జాక్ట్లీ కాదు, ఇది అప్రాక్సిమేట్లీ. కొంచెం అటు ఇటుగా, అంటే ఈ రోజు నుంచి మనం చూసినట్లయితే అధమ పక్షం ఇది ఆగస్టు 1 అనుకుందామంటే రేపటి నుంచి ఆగస్టు నుంచి మనం ప్రిపరేషన్ పెట్టినా కూడా ఈ ఏప్రిల్ వరకు చదవాలంటే మళ్ళీ చెప్తున్నా, సక్సెస్ ఫార్ములా ఒక్కటే, రివిజన్ కీ టు ది సక్సెస్. ఎన్ని ఎక్కువ సార్లు నువ్వు పరీక్షలు రాస్తే, ఎంత ఎక్కువ సార్లు నువ్వు చదివితే అంత రివిజన్ అవుతుంది. అంత రివిజన్ అయితే అంత పర్ఫెక్షన్ నీకు వస్తుంది. అంత పర్ఫెక్షన్ వస్తేనే నువ్వు ఇప్పుడు నోటిఫికేషన్లో మీ అదృష్టం బాగుండి పోస్టులు పెంచడము జరిగింది. అందులో ప్రత్యేకించి ఇక్కడ మనం మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అని పెట్టాము. ఈ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే 169 డిటి పోస్టులు ఉన్నాయండి ఇప్పుడు నోటిఫికేషన్. 169 డిసి పోస్టులు, డిటి పోస్టులు అన్నటువంటివి ఆర్డినరీ కాదండి, డిప్యూటీ తహసీల్దార్లు 169 ఉన్నాయి. ఏ జోన్కి ఎంత అన్నటువంటిది ఇంకా తేలాల్సినటువంటిది ఉంది. మరి తేలితే కానీ మనకు ఏ జోన్కి ఎన్ని వస్తాయని తెలియదు. కానీ అధమ పక్షంలో మనం ఆలోచించినట్లయితే, మనం దీన్ని చూసినట్లయితే, అధమ పక్షంలో మనం గమనించినట్లయితే 169 డిటి పోస్టులు అన్నటువంటిది సామాన్యమైన విషయం ఏమి కాదు.
మరి దీనికి అక్టోబర్లో వస్తే మీరు ఇప్పటి నుంచి మొదలు పెడితే ఆగస్టు, ఈ ఆగస్ట్ మంత్ అంతా, సెప్టెంబర్, అక్టోబర్, అంటే నోటిఫికేషన్ కంతా ఈ 3 నెలల్లో ప్రిలిమ్స్ అయిపోవాలి. సో ఈ 3 నెలల్లో ప్రిలిమ్స్ అన్నటువంటిది అయిపోవాలి. మరి ఈ నేను ఆగస్టు నెల నుంచి, అంటే మనకు టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా డైలీ వర్కింగ్ ఉంటుంది. అంటే డైలీ మీకు టాస్క్ ఇవ్వడం అన్నటువంటిది ఉంటుంది. ఆ టాస్క్ ఫినిష్ చేయాలి. మొత్తంగా చూసినట్లయితే వీక్లీ టాస్క్ తో ఎగ్జామ్ రాపిస్తా. అంటే వారం వారం ఏమేమి టాపిక్స్ అయితే మీతో నేను చెప్తున్నానో ఈ వారం వారం టాపిక్స్ కి సంబంధించి మీకు ఎగ్జామ్ అన్నటువంటిది కండక్ట్ చేస్తాను. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ కూడా రాస్తాను. కిందనే ఎక్స్ప్లెనేషన్ కూడా రాయడం అన్నటువంటి జరుగుతుంది. ఇది ఈ అన్లిమిటెడ్ అనేది పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ జరిగేంత వరకు ఏపీపీఎస్సి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎప్పుడైనా మెయిన్స్ పెట్టండి. సహజంగా ఏప్రిల్ మేలలో మెయిన్స్ నిర్వహించవచ్చని మనం అనుకుంటున్నాం. దానికి ముందు కావచ్చు, వెనక కావచ్చు, అయినా నష్టం ఏం లేదు. ఎప్పుడైనా పెట్టని అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగినా కూడా మన టెస్ట్ సిరీస్ అన్నటువంటిది ఆపము. ఎగ్జామ్ వచ్చేంత వరకు నా ఉద్దేశం ఏంటయ్యా అంటే ప్రాక్టీస్ 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 మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి మీరు సో రాయాలి. ఇందులో ఫస్ట్ రౌండ్ ఏమో A to Z, అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు మీతో ఎక్స్ప్లెనేషన్ చేసి మీతో డిస్కస్ చేసి టెస్ట్ సిరీస్ పెట్టి దాన్ని చూస్తాం. సెకండ్ రౌండ్ ఏమో Z to A. Z ఏంటంటే పై నుంచి కిందికి, కింది నుంచి పైకి టెస్ట్ సిరీస్, అంటే చాప్టర్ వైజ్ గా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ చాప్టర్స్ అన్లిమిటెడ్ అని ఎందుకు అంటున్నా అంటే కంపల్సరీగా ఇక్కడ ఉంటుంది. మరి అక్టోబర్ లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి సో నవంబర్, డిసెంబర్, జాన్ ఆల్సో ఇక్కడ మీరు మెయిన్స్ తో పాటుగానే, అంటే మొదటిసారి కూడా ప్రిపరేషన్ అన్నది ప్రిలిమ్స్ కి వేరుగా, మెయిన్స్ కి వేరుగా కాదు, కంప్లీట్ గా రెండింటికి కలిపే వచ్చేటట్లుగానే మీకు షెడ్యూల్ నేను చేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందయ్యా అంటే మెయిన్స్ అన్నటువంటిది మీరు స్కోరింగ్ చేయడానికి అన్నటువంటిది స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ లో సక్సెస్ అవ్వడానికి, ప్రిలిమ్స్ కూడా మన టార్గెట్ ఎంత అంటే మోర్ దాన్ 60% అంటున్నాం. అంటే 100 మార్కులు రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈసారి 1:12 తీస్తారో తెలియదు, 1:15 తీస్తారో తెలియదు, 1:50 తీస్తారో తెలియదు. మరి ఎన్ని తీసినా మనం ఉండాలి అంటే మోర్ దాన్ 100% ఆఫ్ ది సెక్యూర్ ఉండాలి. 100 నుంచి 110 ప్రిలిమ్స్ లో స్కోర్ అన్నటువంటిది మనం టార్గెట్ చేయాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవ్వాలి. ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అవ్వడం వల్ల మనకు ఉంటుంది. ఇక ఈ 3 నెలలు మీరు ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్, అంటే ఇక్కడ 2 కలిపి చదువుతున్నారు. ఫస్ట్ రౌండ్ లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి చదువుతున్నారు. సెకండ్ రౌండ్ లో చూసినట్లయితే ప్రిలిమ్స్. అయితే మన టెస్ట్ సిరీస్ మెయిన్స్ అన్నటువంటిది ఆగడం జరగదండి. ప్రిలిమ్స్ తో పాటుగా ప్రతిసారి మేము మెయిన్స్ రాయాలి. జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్, అంటే ఎగ్జామ్ ఉండేటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు లేదా ఆ నెక్స్ట్ వీక్ దానికి ఒక వారం ముందు మెయిన్స్ ఎగ్జామ్ ఉండదు. మిగతా అన్ని డేస్ లో మెయిన్ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ ఉంటాయి. ఇది ఎందుకంటే ప్రిలిమ్స్ మీరు సక్సెస్ అయినా ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది మాత్రం మెయిన్స్ స్కోర్. అందుకోసమే 8 నెలలకు మెయిన్స్ మీద మీరు సంపూర్ణ పట్టు సాధించాలన్నటువంటిది నా అభిలాష. అందుకోసమే ఇక తర్వాత జాన్, ఫిబ్, మార్చ్, ఏప్రిల్ ఆర్ మే ఎప్పుడైతే ఎగ్జామ్ జరుగుతుందో మెయిన్స్ ఎగ్జామ్ వరకు మెయిన్స్ గురించి ఉంటుంది. నేను ఎవ్రీడే టాపిక్స్ కి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి, ఏ టాపిక్ లో ఏది మనం చదవాలి, అది గతంలో ఏదైనా పరీక్షకు వచ్చిందా, ఇప్పుడు వస్తే అందులో ఒక ముఖ్యాంశం ఏదైనా ఉందా అన్నటువంటిది నేను ఎవ్రీడే 1 వీడియో చేసి మీకు పెడుతుంటాను. అంటే దిస్ ఈస్ ఫర్ యువర్ మెంటర్షిప్. అంటే మిమ్మల్ని మోటివేట్ చేసి ఇది చదవాలి, ఏది చదవకూడదు, ఏది ఎక్కువ మార్కులు వస్తాయి, ఏది తక్కువ మార్కులు వస్తాయి, ఏ ఏరియాలో మీరు బలంగా ఉన్నారు, ఏ ఏరియాలో వీక్ గా ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ టాపిక్ పర్టికులర్ సదర్ టాపిక్ లో, అంటే పర్టికులర్ కన్సల్టింగ్ టాపిక్ లో ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, దాన్ని ఎలా చదవాలి, కన్సల్టింగ్ బుక్స్ ఏంటి, మెటీరియల్ ఏంటి, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్
మీరు మరి చూడాలి అంటే కరెంట్ అప్డేట్స్ ఎలా చూడాలి, ఇవన్నీ నేను మీకు ఎవ్రీడే ఒక వీడియో ఉన్నటువంటిది పోస్ట్ చేస్తుంటాను. 5 days అంటే వీక్లో 5 days 5 వీడియోస్ ఉంటాయి. 6th 7th డే దట్ ఇస్ ద సాటర్డే అండ్ సండే ఎగ్జామ్ అన్నటువంటిది ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటేషన్ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఎగ్జామ్ అన్నటువంటిది మీరు అటెంప్ట్ అవ్వాలి. మళ్ళీ మండే యాజ్ యూజువల్లీ మళ్ళీ మీకు షెడ్యూల్ ఇస్తాను 5 daysకి సంబంధించినటువంటిది. మళ్ళీ మండే నుంచి ఆ 5 days ఏంటి, ఏం చదవాలి, ఎట్లా చదవాలి అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ సాటర్డే సండే దెన్ యూ గో టు ఎగ్జామ్. ఈ ప్రాసెస్ కంటిన్యూషన్గా జరుగుతుంటుంది. ఎంతవరకు కంటిన్యూషన్గా జరుగుతుంటుంది అంటే ఎగ్జామ్ జరిగేంత వరకు. అది మే కావచ్చు, సో జూన్ కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, జూన్ కావచ్చు. గవర్నమెంట్ మెయిన్స్ ఎగ్జామ్ జరిపేంత వరకు మన టెస్ట్ సిరీస్ అన్నటువంటిది జరుగుతూనే ఉంటుంది. నా ఉద్దేశం ఏంటయ్యా అంటే మీరు సో పీసీఎం అంటారు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిలిమ్స్ తో పాటుగానే మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్ ఎక్కువ సార్లు రివిజన్ చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, రివిజనే సక్సెస్ ఫార్ములా. ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అంత పర్ఫెక్షన్ అవుతావు. ఎంత పర్ఫెక్షన్ గా ఉంటే అన్ని మార్కులు సెక్యూర్ అవుతావు, అన్ని మార్కులు స్కోర్ చేయడానికి నీకు స్కోప్ ఉంటుంది. దెన్ ఇక ఇంకో విషయం డిస్కస్ చేసినట్లయితే ప్రశ్నల సరళి. సో ప్రశ్నల సరళి అంటారు అంటే మనం క్వశ్చన్స్ చూసినట్లయితే చాలా మందికి నేను చెప్పాను, ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ అన్నటువంటిది మారింది. సో గ్రూప్ 2 ఎగ్జామ్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఒకప్పుడు లాగా బిట్టు పడుతుంది మిత్రమా సినిమా లేదండి. ఎందుకంటే 1 word ఆన్సర్స్ తగ్గిపోయాయి. 1 word ఆన్సర్స్ లేవు. అనలిటికల్ గా అడుగుతున్నారు, ఆలోచన విధానం అడుగుతున్నారు, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు, అసెషన్ రీజన్స్ అడుగుతున్నారు. సో తర్వాత చూసినట్లయితే విచ్ ఇస్ నాట్ అని అడుగుతున్నారు. అంటే క్రింది వాటిలో సరికానిది ఏంటి, క్రింది వాటిలో తప్పుగా ఉండేటువంటిది ఏంటి. అదే విధంగా చూసినట్లయితే క్రోనాలజీ అడుగుతున్నారు. అంటే అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ వరుస క్రమాల్లో సెట్ చేయండి అని అడుగుతున్నారు. లేదా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దీనిలో తప్పు స్టేట్మెంట్ లేదా కరెక్ట్ స్టేట్మెంట్స్ గుర్తించండి అంటున్నారు. మీరు బిట్టుగా 1 word ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి 1 word ఆన్సర్స్ టెస్ట్ సిరీస్ రాస్తే సక్సెస్ అవ్వరు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సరళిని అబ్జర్వ్ చేయండి. సో ప్రజెంట్ ట్రెండ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ విధంగానే నేను మీకు చేస్తాను. ఇక ఆగస్టు 8వ తేదీ ఉచితంగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నాను. ఉచితంగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నాను. సో ఫ్రీ ఎగ్జామ్ నేను ప్రశాంతంగా. సో ఆగస్టు 8 అంటే సాటర్డే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయండి. సండే మెయిన్స్ పేపర్ 1 పేపర్ 2 రెండు రాయండి. పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు రాయండి. దెన్ దీని తర్వాత వచ్చేటువంటి సాటర్డే ఆ వచ్చేటువంటి ఎగ్జామ్ అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఈ ఎగ్జామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ఎగ్జామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగానే ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఆఫర్ అనౌన్స్ చేస్తాను. ఈ ఆఫర్ కూడా ఏంటంటే గతంలో మనం ప్రిలిమ్స్ కి 9 రూపాయలకే 5 ఎగ్జామ్స్ పెట్టాము. ప్రిలిమినరీ 5 టెస్ట్ సిరీస్ ఓన్లీ 9 రూపీస్. ఒకే రోజు 1000 మంది ఆ ఎగ్జామ్ ని ఒక్క రోజు 1000 మంది ఆ ఎగ్జామ్ రాయడం అన్నటువంటి జరిగింది. మొత్తంగా 9 రూపీస్ అని లోపల చాలా మంది రాశారు. బలంగుడ్. సో రాయడంలో తప్పలేదు. సో ఇక్కడైతే ఉచితమైనటువంటి అంటే ఫ్రీ ఎగ్జామే కండక్ట్ చేస్తున్నా. ఈ ఎగ్జామ్ మీరు ఉచితంగా రాయండి. ఈ ఫ్రీ ఎగ్జామ్ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఉచిత ఎగ్జామ్ కి అటెండ్ అయినటువంటి వాళ్ళ విద్యార్థులకు ఏం చేస్తున్నామయ్యా అంటే వీళ్ళకు ఆఫర్ ఎవరికి వర్తిస్తుందయ్యా అంటే ఆ రోజు 8వ తేదీ అటెండ్ అయినటువంటి విద్యార్థులకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. సో 8వ తేదీ అటెండ్ అయినటువంటి విద్యార్థులకు 50% ఆఫర్ ఉంటుంది. 50% ఆఫర్ అంటే ఎవరైతే ఉచిత ఎగ్జామ్ కు అటెండ్ అవుతారో, అటెండ్ అయ్యి మా క్వశ్చన్ పేపర్ చూసి మా స్టాండర్డ్స్ చూసి సార్ ఈ స్టాండర్డ్ ఎగ్జామ్ కు
దగ్గరగా ఉన్నాయండి, ఎగ్జామ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు, మేము టెస్ట్ సిరీస్ రాస్తాం మీ దగ్గరే అని ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి విద్యార్థులను ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 50% ఆఫర్ అన్నటువంటిది అనౌన్స్ చేస్తున్నాం. ఎవరికి కేవలం ఉచిత ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామ్ అసలు పైసా అక్కర్లేదండి, ఉచితంగా రాయండి ఫ్రీగా. అప్పుడు 9 రూపీస్కి పెట్టాను, ఈసారి ఉచితంగానే ఇస్తాం. ఉచితంగానే ఎగ్జామ్ అన్నటువంటిది ఉంది, ఉచితంగా ఎగ్జామ్ రాయండి. అది కూడా ఒక పేపర్ కాదు, 3 పేపర్లు ఫ్రీగా ఇస్తున్నా. ప్రిలిమ్స్ ఒక పేపరు, పేపర్ 1, పేపర్ 2, మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కలిపి మీకు ఎంతకి ఇస్తున్నామంటే ఉచితంగా ఇస్తున్నాను. ఉచిత ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులకు, ఎవరైతే సాటర్డే అటెండ్ అవుతారో 8వ తేదీ అటెండ్ అయినటువంటి వారికి మాత్రమే. సో ఆ ఎగ్జామ్ అంటే అది 3 పేపర్లు, ఏ పేపర్ అటెండ్ అయినా కూడా పర్లేదు. 3 పేపర్లు అటెండ్ అయినటువంటి వాళ్ళకు ఏ పేపర్లు అటెండ్ అయినా కూడా మీకు ఎగ్జామ్లో 50% రాయితీ ఉంటుంది, 50% ఆఫర్ అన్నటువంటిది ఉంటుంది. దిస్ ఆఫర్ ఓన్లీ ఫర్ attend to the examination. So this exam conducted both languages, English and Telugu medium also. English medium అయినా తెలుగు మీడియం అయినా ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ ఏమో మనకు అక్టోబర్ 15న వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ప్రిలిమ్స్ ఎప్పుడు జరుగుతుంది? అప్రాక్సిమేట్ గా జనవరి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఉండొచ్చు. మరి మెయిన్స్ చూసినట్లయితే ఏప్రిల్ మే వరకు మెయిన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి ఎగ్జాక్ట్లీ ఇలా కాదు, ఒక నెల అటు ఉండొచ్చు, ఒక నెల ఇటు ఉండొచ్చు. మరి విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. మీ విజయానికి ఎప్పుడు మీ ఎంట ఉండేటువంటి మీ చీఫ్ మెంటర్, మీ కోచ్, మీ ట్రైనర్, మీ శ్రేయోభిలాషి, మీ ఫణీశ్వర్ సార్. థ్యాంక్ యూ.